ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విచారణ ఇవాళ కొనసాగబోతోంది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారంటూ రామ్ గోపాల్ వర్మపై మద్దిపాడు పిఎస్లో కేసు నమోదైంది. వ్యూహం సినిమా ప్రమోషన్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ను కించపరిచేలా పోస్టులు పెట్టాడు రామ్ గోపాల్ వర్మ. ఈరోజు విచారణకు రావాలంటూ ఆర్జీవీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. గతంలో నోటీసులు ఇస్తే 4 రోజుల టైం కావాలంటూ ఆర్జీవీ కోరారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇవాళ విచారణకు ఖచ్చితంగా హాజరు కావాల్సిందేనంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇవాళ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు రామ్ గోపాల్ వర్మ మార్ఫింగ్ చేశారంటూ ఒంగోలు మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఎక్స్లో పోస్ట్ చేశారంటూ టీడీపీ నేత మద్దిపాడు పిఎస్లో ఫిర్యాదు చేశారు. దీంతో విచారణకు రావాల్సిందిగా ఆర్జీవీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కేసు విచారణ జరగబోతోంది. ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ వర్మకు ఒంగోలు రూరల్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 19న విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే తాను సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నానని వారం రోజుల గడువు కావాలంటూ కోరారు. ఆయన విజ్ఞప్తి మేరకు పోలీసులు వారం రోజులు గడువు ఇచ్చారు. దీంతో ఈరోజు విచారణ జరగబోతోంది. సీఎం చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్లో పోస్ట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. దీంతో ఆయన విచారణ ఎదుర్కోబోతున్నారు. ఇక రామ్ గోపాల్ వర్మ మార్ఫింగ్ చేశారంటూ మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఎక్స్లో పోస్ట్ చేశారంటూ టీడీపీ నేత ఈ ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల 10న 7 సెక్షన్లతో రామ్ గోపాల్ వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక తనపై నమోదైన కేసులు కొట్టివేయాలంటూ వర్మ హైకోర్టును కూడా ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఆ పిటిషన్ను తిరస్కరించింది. సామాజిక మాధ్యమాల్లో అనుచిత అభ్యంతరకర పోస్టులు పెట్టిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అప్పట్లో ఏపీ హైకోర్టు కూడా జలకిచ్చింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. పోలీసులు అరెస్ట్ చేస్తారనే ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలంటూ కూడా సూచించింది. క్వాష్ పిటిషన్లో అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమంటూ కూడా హైకోర్టు తేల్చెప్పింది. ఇక పోలీసుల ముందు హాజరయ్యేందుకు మరికొంత సమయం ఇవ్వాలంటూ రామ్ గోపాల్ వర్మ న్యాయవాది అభ్యర్థనను కూడా తోసిపుచ్చింది. ఆ తరహా అభ్యర్థనను సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ వద్దే, అంటే అక్కడి పోలీస్ స్టేషన్లోనే తేల్చుకోవాలంటూ కోర్టు చెప్పింది. ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమంటూ కోర్టు పేర్కొనడంతో ఇక రామ్ గోపాల్ వర్మకు విచారణ తప్పేలా లేదు. ఈరోజు విచారణకు హాజరు కాబోతున్నారు రామ్ గోపాల్ వర్మ. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో ఆయన ఇవాళ విచారణ ఎదుర్కోబోతున్నారు. ఎస్, మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఒంగోలు నుంచి జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, డైరెక్టర్ ఆర్జీవీ ఇవాళ ఒంగోలు రూరల్ పిఎస్లో విచారణకు హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే మంత్రి లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేసిన అంశానికి సంబంధించి ఆయన ఎలాంటి విచారణ ఎదుర్కోబోతున్నారు ఇవాళ? రామదాసు, ఇది మొత్తానికి గత వారం రోజుల నుంచి జరుగుతున్న ఈ కేసు సంబంధించి ఈ నెల 11వ తారీఖు మద్దిపాడు పిఎస్ లో రామలింగం అనే వ్యక్తి రామ్ గోపాల్ వర్మ మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మద్దిపాడు పోలీసులు 7 సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేసి ఈ నెల 19వ తారీఖు, అంటే 19వ తారీఖు రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీకాంత్ ముందు హాజరు కావాలని చెప్పేసి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కూడా 19వ తారీఖు రామ్ గోపాల్ వర్మ విచారణకు వచ్చి తన తరఫున వాదనలు కూడా వినిపిస్తాడు అని చెప్పేసి అనుకున్న నేపథ్యంలో చివరి నిమిషంలో రామ్ గోపాల్ వర్మ రూరల్ సిఐకి మెసేజ్ ద్వారా నేను కొద్దిగా అనుకోని కారణాల వల్ల కొద్ది ముందస్తు షెడ్యూల్ కారణంగా నేను విచారణకు రాలేను, నాకు ఒక వారం రోజుల సమయం కావాలని చెప్పేసి మెసేజ్ ద్వారా తెలియచేయటం, అదేవిధంగా అతని తరఫున అడ్వకేట్ శ్రీనివాస్ తరఫున కూడా రాతపూర్వకంగా కూడా పంపించిన నేపథ్యంలో అనేక తర్జనభర్జనల తర్వాత కూడా రూరల్ సిఐ ఈ నెల 26వ తారీఖు, అంటే ఈ రోజు విచారణకైతే హాజరు కావాలని చెప్పేసి కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి. కాకపోతే ఈ రోజు విచారణకు రావాల్సిన రామ్ గోపాల్ వర్మ కొన్ని అనుకోని కారణాల వల్ల విచారణకైతే రావటం లేదని చెప్పేసి అతని తరఫున అడ్వకేట్ శ్రీనివాస్ అయితే మనకు తెలియజేసిన పరిస్థితి. ఎందుకు రావట్లేదని మనకి కారణాలు ఇంకా తెలియచేయలేదు. కాకపోతే ఈ రామ్ గోపాల్ వర్మ ఖచ్చితంగా ఈ విచారణకు రావాలి, లేకపోతే మరికొంత సమయం కోరే అవకాశం ఉంటుంది. కాకపోతే విచారణ సమయం సాయంత్రం వరకు కూడా ఉంది కాబట్టి ఆ సమయం కోరతాడా, లేకపోతే పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారని మనకి పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి. కాకపోతే ఈ కేసుకు సంబంధించి అదేవిధంగా రాష్ట్రంలో ఆర్జీవీపై కూడా నమోదైన అనేక కేసులకు సంబంధించి హైకోర్టుని ఒకసారి ఇప్పటికే ఆశ్రయించారు. హైకోర్టు దీనికి సంబంధించి మేమైతే జోక్యం చేసుకోలేము, ఖచ్చితంగా అది పోలీసుల పరిధిలో ఉంది కాబట్టి అని చెప్పేసి తోసిపుచ్చిన నేపథ్యంలో మరోసారి
హైకోర్టు కూడా ఆశ్రయించాడు ఆర్జీవి. ఎందుకంటే ఈ సమయం కోరిన ముందు మధ్యకాలంలో కూడా హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో దానికి సంబంధించి వాయిదా అంటే రేపు మంగళవారం నాడు వాయిదా అవుతున్న పరిస్థితి. కాకపోతే ఇది హైకోర్టు తీర్పు ఏ విధంగా రాబోతుందో, ఒకవేళ హైకోర్టు తీర్పు ఆర్జీవికి ఫేవర్ గా రాని పక్షంలో ఖచ్చితంగా అయితే ఆర్జీవి రూరల్ పోలీస్ స్టేషన్కి అయితే విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఉంది. రామదాస్ రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విచారణ ఎదుర్కోబోతున్నారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారు. మద్దిపాడు పిఎస్లోనూ ఆయనపై కేసు నమోదైంది. వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ పవన్ కళ్యాణ్ అలాగే మంత్రి లోకేష్ను కించపరిచేలా ఆయన పోస్ట్ పెట్టారు రామ్ గోపాల్ వర్మ. ఈరోజు విచారణకు రావాలంటూ ఆర్జీవీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. గతంలో నోటీసులు ఇస్తే 4 రోజుల టైం కావాలి, షూటింగ్లో ఉన్నానంటూ ఆర్జీవీ అన్నారు. సో ఆ గడువు ముగిసింది. మరి ఇవాళ ఆయన మళ్ళీ ఒంగోలు రూరల్ పిఎస్లో అటెండ్ కాబోతున్నారు. ఎస్, రైట్ శ్రీనివాస్ ఇవాళ అంటే ఆర్జీవీకి ఇచ్చిన టైం కూడా అయిపోయింది. మరి ఇవాళ ఖచ్చితంగా ఆయన విచారణకు హాజరు కాబోతున్నారా? మీ దగ్గర ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఆర్జీవీ అయితే ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని చెప్పేసి పోలీసులు అయితే కోరిన పరిస్థితి. కాకపోతే ఆ విచారణకి ఎందుకు హాజరు కావడం లేదని చెప్పేసి కూడా ఒక సమగ్రమైన నివేదిక అయితే ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్న ఆర్జీవీ ఉన్న పరిస్థితుల్లో మొన్న 19వ తారీఖు హాజరు కావాల్సిన పరిస్థితులు వారం రోజుల సమయం కోరిన ఆర్జీవీ నేను అనుకోని షెడ్యూల్ కారణాల వల్ల నేను రాలేకపోతున్నాను అని చెప్పేసి ఆర్జీవీ తెలియజేశారు. కాకపోతే ఈ రోజు విచారణకు హాజరు కావాల్సిన రామ్ గోపాల్ వర్మ ఏ కారణాలతోటి ఆర్జీవీ మేము విచారణకు రావడం లేదు, ఎందుకుని వాయిదా వేస్తున్నారు అనేది మటుకి పూర్తిగా అయితే గూఢంగా ఉన్న పరిస్థితి. ఎందుకంటే పోలీసులు చెప్తున్న ప్రకారం అతని మీద నమోదైన 7 కేసులకు సంబంధించి కూడా సీరియస్ కేసులు ఇది. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా బ్రాహ్మణి, నారా లోకేష్ అదేవిధంగా అనేక మందిపై కూడా ఫోటోలు మార్పింగ్ చేస్తూ ట్విట్టర్ వేదిక కూడా అనేక ఆరోపణలు చేశాడు. దీనికి సంబంధించి మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి అనేక ప్రాంతాల్లో ఆర్జీవీపై కేసులు అయితే నమోదు చేయడం కూడా జరిగింది టీడీపీ కార్యకర్తలు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అదేవిధంగా పోలీసులు కూడా సీరియస్ గా తీసుకున్నారు. విచారణకు అయితే ఖచ్చితంగా కావాలి. ఏ కోణంలో దీని వెనక రాజకీయ కోణంలో ఏమైనా ఉన్నా అన్న ఉద్దేశంతో కూడా పోలీసులు విచారణ జరిపే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటివరకు తెలిసిన పరిస్థితి. కాకపోతే ఈ విచారణకు వస్తే కానీ ఆర్జీవీ ఉద్దేశం ఏంటి, అసలు ఆర్జీవీ ఏ కోణంలో ఇటువంటి ఆరోపణలు చేశారనేది కూడా పూర్తిగా తెలియాల్సిన పరిస్థితి. కాకపోతే ఆర్జీవీ ఈ రోజు రావడం లేదని కరాఖండిగా అయితే మనకు తెలిసిన సమాచారం. ఎందుకంటే అతను అడ్వకేట్ శ్రీనివాస్ మన ఆర్టీవీ సంప్రదించిన నేపథ్యంలో శ్రీనివాస్ ఇంతవరకు అయితే సమాచారం లేదండి, ఖచ్చితంగా అయితే ఆర్జీవీ రావట్లేదు. ఒకవేళ వచ్చే పక్షంలో సమాచారం తెలుస్తుంది, సమాచారం ఇంతవరకు అయితే రాలేదు, మరోసారి సమయం కోరే అవకాశం ఉందని చెప్పేసి కూడా శ్రీనివాస్ మనకు తెలియజేసిన పరిస్థితి. ఇప్పుడు ఆర్జీవీ రాకపోతే పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోబోతారు? మరోసారి నోటీసులు ఏమి ఇస్తారా, లేకపోతే ఇందులో వీళ్ళు పెట్టిన సెక్షన్ల కింద ఏమైనా నాన్ బెయిలబుల్ వారెంట్ ఏమైనా ఉన్నాయని కోణంలో కూడా అయితే లోతుకి వెళ్లాల్సిన పరిస్థితి. కాకపోతే ఇందుకు ముందే ఆర్జీవీ ఈ కేసులకు సంబంధించి 2 మీద కూడా నాకు ముందస్తు బెయిల్ కావాలని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించిన వాయిదా కూడా రేపు హైకోర్టులో ఉన్న నేపథ్యంలో పూర్తిగా కూడా రేపు ఇటు పోలీసులు కానీ అటు ఆర్జీవీ కానీ రేపటి వరకు వెయిట్ చేస్తారా అని చెప్పేసి ఒక ఉత్కంఠ పరిస్థితి. అంటే శ్రీనివాస్ ఇప్పటికే ఆయన్ను అరెస్టు చేయకుండా కాపాడమంటూ హైకోర్టును అభ్యర్థించారు. దానికి అలాంటి ఉత్తర్వులు, ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే ఛాన్స్ లేదంటూ హైకోర్టు చెప్పింది. సో మరి ఆర్జీవీ ఇప్పటికీ 2 సార్లు 19వ తారీఖు హాజరు కావాల్సింది కానీ బట్ టైం అడిగాడు. మరి ఇవాళ కూడా హాజరు కాకపోతే పోలీసులు ఎట్లాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? ఆర్జీవీని హైదరాబాద్ వచ్చి ఏమైనా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా? పోలీసులు చెప్తున్న వివరాలు ఈ కేసులు అయితే విచారణకు సంబంధించి ఉంది కానీ దాంట్లో అంత సీరియస్ విషయం అయితే లేనట్టు ఉంది. కాకపోతే కోర్టు పోలీసులు ఇచ్చిన నోటీసులకి ధిక్కారం కేసు కింద కూడా ఆ వాయిదాలు ఎన్ని వాయిదాలు ఇవ్వచ్చు, అంటే ఎంత సమయం పోలీసులు ఇవ్వచ్చు, పోలీసుల పరిధిలో కూడా ఎంత సమయం వరకు ఉంటుంది అనేది కూడా పూర్తిగా అయితే తెలియాల్సిన పరిస్థితి. పోలీసులు నాకు తెలిసి ఇంకా 2-3 వాయిదాలు ఏమైనా ఇచ్చే అవకాశం ఉంది. లేని పక్షంలో ఖచ్చితంగా కూడా కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొని ఆర్జీవీని అయితే అదుపులోకి తీసుకునే అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఆర్జీవీ పోలీసుల విచారణకి సహకరించకపోతే అందులో హైకోర్టు కూడా మేము ఏమి చేయలేము అని చెప్పేసి ఇప్పటికే ఉత్తర్వు ఆదేశాలు అయితే ఇచ్చిన పరిస్థితి. హైకోర్టు ఇప్పటికే మేము దీంట్లో ఎటువంటి జోక్యం చేసుకోమని చెప్పేసి కూడా తేటతెల్లం చేసిన పరిస్థితి. కాకపోతే ఆర్జీవీ మరోసారి ఈ సెక్షన్లన్నిటి మీద నాకు ఉపశమనం కలిగించే విధంగా నాకు అరెస్ట్ చేయకోకుండా నేను దీనికి సంబంధించి విచారణకు సంబంధించి కూడా పూర్తిగా నాకు వెసులుబాటు కల్పించాలి. నాకున్న షెడ్యూల్ కారణంగా, నాకున్న అనేక కారణాల వల్ల నేను వెళ్ళలేను, వీటిలన్నిటి గురించి కూడా నాకు ఉపశమనం కావాలని చెప్పి హైకోర్టులో ఆశ్రయించే పద్ధతిలో హైకోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి ఇటు ఆర్జీవీ తరఫున కానీ ఇటు పోలీసులు కానీ పూర్తిగా ఎదురు చూస్తుంది. ఒకవేళ హైకోర్టు మరోసారి కూడా దీంట్లో మేము ఎటువంటి జోక్యం చేసుకోలేము, ఇది పూర్తిగా పోలీసులు
విచారణకు సంబంధించింది కాబట్టి అని చెప్పేసి హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా పోలీసులు అయితే తదుపరి చర్యగా మరోసారి నోటీసులు ఇచ్చి ఆ నోటీసులు కూడా హాజరు కాని పక్షంలో ఖచ్చితంగా అయితే అరెస్ట్కి వెళ్ళే అవకాశం అయితే ఉంది రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సో వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేసి ఎక్స్లో పోస్ట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. దీంతో ఆయన మీద దాదాపు 10 సెక్షన్ల కేసులు నమోదయ్యాయి. వేరు సెక్షన్లతో ఈ నెల 10న దాదాపు 7 సెక్షన్లతో రామ్ గోపాల్ వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై నమోదైన కేసు కొట్టివేయాలంటూ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఆ పిటిషన్ కూడా తిరస్కరించింది. దీంతో ఇవాళ ఖచ్చితంగా వర్మ ఒంగోలు రూరల్ పిఎస్లో విచారణకు హాజరు కావాల్సి ఉంది. మరి వర్మ ఇవాళ కూడా హాజరవుతారా, డుమ్మా కొడతారా, ఏం జరగబోతున్నది మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉంది. తదుపరి పోలీసులు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారనేది మాత్రం కూడా ఉత్కంఠ రేపుతోంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విచారణ ఇవాళ కొనసాగబోతోంది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారంటూ రామ్ గోపాల్ వర్మపై మద్దిపాడు పిఎస్లో కేసు నమోదైంది. వ్యూహం సినిమా ప్రమోషన్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ను కించపరిచేలా పోస్టులు పెట్టాడు రామ్ గోపాల్ వర్మ. ఈరోజు విచారణకు రావాలంటూ